హెల్త్ న్యూస్ మీకోసం. కంటికి కనిపించని శత్రువుతో పోరాడటం కష్టమే. ఇక్కడ మన కంటికి కనిపించని ఆ శత్రువే మైక్రోప్లాస్టిక్. తినే తిండిలో, తాగే నీటిలో చేరిపోయి అక్కడి నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరిపోతున్నాయి. కాయగూరలు తరగడానికి వాడే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు కూడా ఇందుకు ఒక కారణమని అంటున్నారు చైనాలోని నానింగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. పరిశోధనలో భాగంగా వేర్వేరు రకాల ప్లాస్టిక్ బోర్డులను తీసుకుని వాటిపైన తరిగిన కాయగూరలతో చేసిన వంటకాల్ని పరిశీలించినప్పుడు అన్ని బోర్డులు కాస్త అటూ ఇటూగా తరిగిన ప్రతిసారి 300 మైక్రోప్లాస్టిక్ కణాలను వంటల్లోకి చేరవేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే ఏడాదికి సుమారుగా ఒక్కో బోర్డు నుంచి 50 గ్రాముల వరకు మైక్రోప్లాస్టిక్ మన పొట్టలోకి చేరుతుందట. ఇక పాత బోర్డులు అయితే మరీ ఎక్కువగా ఈ కణాలను చేరవేస్తున్నాయట. ఇలా పొట్టలోకి వెళ్లిన ప్లాస్టిక్ కణాలు రక్తంలోకి చేరి గుండె జబ్బులకు కారణం అవడమే కాకుండా పేగుల్లోని బ్యాక్టీరియా బ్యారియర్ను కూడా దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ గట్ బ్యాక్టీరియాలో ఉండే ఒక వ్యవస్థ మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను మాత్రమే తీసుకుని వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ వ్యవస్థ పాడైతే ప్రాణాంతక వ్యాధులు దాడి చేస్తాయని తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వాడకపోవడం మేలని, తప్పనిసరి వాడిన పాత బోర్డులను మార్చడం, వాటిని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.